టీడీపీ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లాలో పేదలకు గృహాలు కేటాయిస్తామని చెప్పి హామీలన్నింటినీ గాలికి వదిలేశారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మెజారిటీ స్థానాల్లో గెలిచి వైసీపీ సత్తా చూపిస్తుంది అన్న ధర్మాన ప్రసాదరావుతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళంలో రాజకీయాలకు చైతన్యం వచ్చిందంటే అది కేవలం ధర్మాన ప్రసాదరావు అని చెప్పేసి శ్రీకాకుళం జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తున్న పరిస్థితి ఉంది. అటువంటి రాజకీయ చైతన్యానికి కారణమైనటువంటి ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రిగా సీనియర్గా పనిచేసిన నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రీకాకుళం అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రతి గ్రామాన్ని కూడా వెళ్తూ ఎన్నికలకు సంబంధించి ప్రతి కార్యక్రమం ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి చేస్తుందని చెప్పేసి ప్రజల నుండి వచ్చినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా క్షుణ్ణంగా విని ఇది రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే ఇంకా గ్రామాల్లో ఎటువంటి సమస్యలు మాజీ మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇంక ఎటువంటి సమస్యలు ఆయన దృష్టికి వస్తున్నాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, గ్రామాల్లో వెళ్ళేటప్పుడు పర్యటన చేసినప్పుడు మీకుండే పూర్తి అవగాహన ఎట్లా ఉంది? సమస్యలు ప్రజలు ఎటువంటి చెప్పేవన్నీ కొత్త సమస్యలు ఏమైనా చెప్పే పరిస్థితి ఉన్నాయి? ఎలా ఉంది పర్యటన? అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అహం పెరిగి ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తన పెంచుకొని ఇచ్చిన హామీలు మర్చిపోయి ప్రజాస్వామ్యంలో అధికారం అంటే శాశ్వత ప్రభువులు అన్నట్టు ప్రజలపైనే కక్ష సాధించే కార్యక్రమం చేయడం వలన ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎవరు గ్రామాల్లో ప్రజల ముందు నిలబడలేకపోతున్నారు. మళ్ళీ ఓటు వేయమని అడిగేటువంటి హక్కుని వదులుకున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, అధికారం ఇచ్చినటువంటి మత్స్యకారులని తోలు తీస్తామని అవమానించినటువంటి పరిస్థితి అతని హయాంలో జరిగింది. 35 సంవత్సరాలుగా నిరంతరం అధికారం అతనికి ఇవ్వడానికి వీళ్ళు తాపత్రయపడ్డారు. వీరికి మాట ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేనటువంటి ముఖ్యమంత్రి నిలగెట్టుకోకపోగా అవమానించే పని చేశాడు. అది అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో రికార్డ్ అయ్యింది. అన్ని గ్రామాలకి అది పాకిరింది. గ్రామాల్లో ఈవేళ చదువుకున్నటువంటి మత్స్యకార యువకులు పోరాటానికి సిద్ధమైనారు. వారందరూ ఈవేళ ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించినారు. వారికి కులం కోసం కావలసినటువంటి ఇతర సదుపాయాల గురించి మాట్లాడారు. వారి దగ్గర నుంచి లభించిన కొన్ని హామీల తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీకి సమర్థిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మత్స్యకారులు ఒక పెద్ద సంఖ్య, పెద్ద శక్తి. వారి సపోర్ట్ నాకు లభించింది. అందుకోసం నా గెలుపు సునాయాసంగా సాగుతుందని నేను నమ్ముతున్నాను. అది మాజీ మంత్రిగా పనిచేసినటువంటి తన హయాంలోనే దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ప్రధానంగా పేదలకు ఇల్లు నిర్మాణం కానివ్వండి, అలాగే పేదల ఇల్లు నిర్మాణంతో పాటు ఏవైతే ఇక్కడ ప్రధాన సమస్యలు కూడా శ్రీకాకుళం జిల్లా సంబంధించి ఎటువంటి సమస్యలు కూడా తీసుకురాలేదు. దీంతోపాటు ఇక్కడ ఏవైతే మత్స్యకారులకు సంబంధించి ప్రధానంగా ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈ రోజు వరకు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాలయాపన చేసినా తప్ప ఎక్కడ కూడా అధికార పార్టీకి సంబంధించి అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ప్రధానంగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా వెనుకబాటు ఉన్నప్పుడు కూడా ఈ రోజుకి పేదలకు ఇల్లు కానివ్వండి, ప్రధానమైనటువంటి సమస్యలు శ్రీకాకుళం తీసుకురావడంలో కానివ్వండి, మిగతా మత్స్యకారులకు కానీ ఇతర వదలుగా ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా పూర్తిగా నెరవేర్చలేదని చెప్పేసి అందుకే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారని చెప్పేసి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ ప్రస్తుతానికి ఆ శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం, 99 టీవీ, మత్స్యకార గ్రామ ప్రాంతాల నుండి. For more updates, please subscribe 99 TV Telugu.